నిన్న తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని ఉద్దేశించే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ల్యాబ్ రిపోర్టు ఆధారంగానే మాట్లాడి ఉంటారని, రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలనే ఆయన ప్రస్తావించారు తప్ప అదనంగా ఏవి కూడా ఆయన జోడించి చెప్పినవి కాదు అని చెప్పి ఆమె స్పష్టం చేయటం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తికి తన రాష్ట్రం గురించి, తన ప్రజల గురించి, అంశాల గురించి మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది అని, చంద్రబాబు అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి వ్యాఖ్యానించినటువంటి సుప్రీంకోర్టుకి అలా వ్యాఖ్యానించకూడదు అని చెప్పేటువంటి హక్కు ఉందా అనేది ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి అని చెప్పి ఆమె కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. అలాగే ఈరోజు ఆమె ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారధి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. సో ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి ఎక్కువగా భూమికి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు వస్తున్నాయని, సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపించి వీటి మీద చర్యలు తీసుకుంటున్నామంటూ ఆమె ప్రకటించారు. వారధి అనేటువంటి కార్యక్రమం ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక వారధిగా పనిచేస్తుంది అని చెప్పి ఆమె తెలియజేశారు.